నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు రోజ్ గోల్డ్ కలెక్షన్లో లైట్ వెయిట్లో ఉన్న బ్లాక్ బీడ్ చైన్స్ అండ్ బ్రేస్లెట్స్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజ్ గోల్డ్ కలెక్షన్లో ఇప్పుడు మనం బ్లాక్ బీడ్స్ చూస్తున్నామండి. సో ఇది అన్ని బ్లాక్ బీడ్స్ చైన్లా కాకుండా దీని డిజైన్ చాలా ట్రెండీగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి చైన్ ప్లెయిన్గా వచ్చిందండి. ఇక్కడ చిన్న గోల్డెన్ బాల్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా చైన్ ప్లెయిన్గా ఇచ్చారండి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఈ బాల్ రోడియం ఫినిషింగ్ అయితే వచ్చింది అండ్ కిందన బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక గోల్డెన్ బాల్ అయితే వచ్చింది. కింద మళ్ళీ చైన్ వచ్చేసి ప్లెయిన్గా ఉందండి అండ్ అటు కూడా మనకి సేమ్ అలానే వచ్చిందనమాట. సో ఈ పెండెంట్ చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి బటర్ఫ్లై షేప్లో వచ్చింది. మధ్యలో పెద్ద సింగిల్ సీజర్ స్టోన్ అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ పెండెంట్ చూస్తున్నారు కదా, ఇది డిటాచబుల్ అనమాట. ఇది వేరే చైన్తో కూడా వేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది లైట్ వెయిట్ వస్తుందండి. దీని వెయిట్ జస్ట్ 6 grams మాత్రమే. ఇది డైలీ వేర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. రోజ్ గోల్డ్ కలెక్షన్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ బీడ్స్ చైన్ చూడడానికి చాలా డిఫరెంట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంది కదండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి ఇటు సైడ్ అంతా బ్లాక్ బీడ్స్ వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా, డిజైన్ వేరియేషన్ తెలియడం కోసం మధ్యలో మనకి 3 గోల్డెన్ బాల్స్ అయితే ఫిక్స్ చేశారండి. వాటి చుట్టూరు మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ అటుపక్క మీరు చూసుకుంటే చైన్స్ లాంటి డిజైన్ ఇచ్చారు. ఇదంతా మనకి కంప్లీట్గా రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకి 3 గోల్డెన్ బాల్స్ ఇచ్చి వాటిని సీజర్ స్టోన్స్తో ఫిక్స్ చేశారండి. అండ్ ఇక్కడ పెండెంట్ పార్ట్ చూస్తున్నారు కదా, 2 గోల్డెన్ బాల్స్ వచ్చాయి, సీజర్ స్టోన్స్తో ఇచ్చారు. ఇక్కడ ఈ హార్ట్ షేప్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి హాఫ్ అంతా సీజర్స్ వచ్చాయి, అటువైపు అంతా మనకి ప్లెయిన్గా వచ్చింది. ఇది మనకి లైట్ వెయిట్లో వస్తుందండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 7 grams మాత్రమే. ఇది డైలీ వేర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. రోజ్ గోల్డ్ కలెక్షన్లో మనం నెక్స్ట్ చూడబోయే బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చైన్ ఇదేనండి. చూస్తున్నారు కదా, డిజైన్ మనకి ఇదంతా ప్లెయిన్గా ఇచ్చారు చైన్ అండ్ ఇక్కడ మనకి బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయి అండ్ కింద మనకి మళ్ళీ చైన్ వచ్చి బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారండి. అటు కూడా మనకి అలానే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఈ పెండెంట్ పార్ట్ చూసుకుంటే మనకి 5 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి. వాటిని కూడా సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. సో ఈ పెండెంట్ చూడడానికి మనకి డైమండ్ లా అనిపిస్తుంది కదండి. సో ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. దీని వెయిట్ జస్ట్ 8 grams మాత్రమే. ఇది మీకు డైలీ వేర్కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. రోజ్ గోల్డ్ కలెక్షన్లో ఇప్పుడు మనం బ్రేస్లెట్ చూస్తున్నామండి. ఇది చూడటానికి చాలా ట్రెండీగా అండ్ ఫ్యాన్సీ లుక్లో ఉంది కదా. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్లవర్స్ లాంటి డిజైన్ ఇచ్చారండి. వాటిని కలర్ సీజర్స్తో అయితే ఫిక్స్ చేశారనమాట. అటు కూడా మనకి సేమ్ అలానే వచ్చిందండి. అండ్ ఈ ఫ్లవర్కి మధ్యలో సింగిల్ సీజర్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారండి. ఈ బ్రేస్లెట్కి హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ మిడిల్ పార్ట్ అన్నమాట. సో మధ్యలో మనకి పెద్ద బర్డ్ అయితే వచ్చింది. దాని చుట్టూరు మనకి సీజర్స్ అయితే వచ్చాయండి అండ్ దాని పక్కనే లీవ్స్ లాగా డిజైన్ ఇచ్చారండి. సో ఇక్కడ అంతా ప్లెయిన్ గా వచ్చింది. సో లీవ్స్ దగ్గర అయితే సీజర్స్ వచ్చాయి కంప్లీట్ గా అండ్ కింద కూడా మనకి సీజర్స్ అయితే ఇచ్చారనమాట. బర్డ్ పక్కనే ఇంకొక సర్కిల్ షేప్ ఇచ్చి దాని చుట్టూ సీజర్స్ అండ్ దాని పక్కనే బ్లూ ఎనామిల్ పెయింట్తో ఇచ్చారు అండ్ మధ్యలో సీజర్స్ అయితే వచ్చాయండి. సో ఈ బ్రేస్లెట్ వర్క్మెన్షిప్ చాలా బాగుంది. ఇది మనకి లైట్ వెయిట్లో వస్తుందండి. దీని వెయిట్ జస్ట్ 7 grams మాత్రమే. ఈ బ్రేస్లెట్ని మీరు అకేషనల్గా యూజ్ చేసుకోవచ్చు. రోజ్ గోల్డ్ కలెక్షన్లో నెక్స్ట్ మనం చూడబోయే బ్రేస్లెట్ ఇదేనండి. ఈ బ్రేస్లెట్ అంతా మనకి కంప్లీట్గా రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే వస్తుందన్నమాట. దీని డిజైన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అండ్ డిఫరెంట్గా ఉంది.
డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ చైన్ పార్ట్ వచ్చేసి 2 lines లో ఇచ్చారండి. సో మధ్యలో మనకి అక్కడక్కడ సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. అటు కూడా మనకి సేమ్ అట్లనే వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఈ బ్రేస్లెట్ కి హైలైట్ పార్ట్ ఏంటంటే ఇదేనండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మనకి లోటస్ అయితే ఇచ్చారు, దీన్ని ఎనామిల్ పెయింట్ తో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సర్కిల్ షేప్ అయితే ఇచ్చారండి. హాఫ్ అంతా మనకి ఇదంతా సీజర్స్ అయితే వచ్చాయి. అండ్ కింద పార్ట్ వచ్చేసి మనకి ప్లేన్ ఇచ్చారు, ఇక్కడ కూడా చూస్తున్నారు కదా. ఈ బర్డ్ చూడండి చాలా బాగుంది. బర్డ్ ఐ దగ్గర మనకి సింగిల్ స్టోన్ వచ్చి దాని చుట్టూ మనకి సీజర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడంతా ప్లేన్ వచ్చి కింద ఫెదర్స్ దగ్గర సీజర్ అయితే వచ్చిందండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 8 grams మాత్రమే. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఇది ప్రిఫరబుల్ అన్నమాట. సో ఇది అకేషనల్ గా వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. రోజ్ గోల్డ్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రేస్లెట్ చూడడానికి చాలా ఫ్యాన్సీగా ఉంది కదండి. దీని డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ లో మనకి ఒక గోల్డెన్ బాల్ అయితే ఇచ్చారు. అండ్ దాని పక్కనే చిన్న సర్కిల్ లాగా వచ్చిందండి, డిజైన్ రింగ్ లాగా. అండ్ దాని పక్క మనం చూసుకుంటే ఇంకొక బాల్ వచ్చింది, దాన్ని రోడియం ఫినిషింగ్ లో అయితే ఇచ్చారనమాట. దాని పక్కనే ఇంకొక 2 golden రింగ్స్ వచ్చాయండి, చూస్తున్నారు కదా. మనకు అటు కూడా సేమ్ అలానే ఇచ్చారు డిజైన్ మీరు చూసుకుంటే. అండ్ మధ్యలో మనకు ఒక 3 రింగ్స్ అయితే వచ్చాయండి, అవి కూడా ప్లెయిన్ గా వచ్చింది అటు ఇటు. అండ్ మధ్యలో మీరు చూసుకున్నారు కదా, స్టోన్ లుక్ వచ్చేటట్టుగా రోడియం ఫినిషింగ్ లో అయితే ఇచ్చారండి. ఇది చాలా లైట్ వెయిట్, జస్ట్ 5 grams మాత్రమే. సో ఇది మీరు అకేషనల్ గా కూడా వాడుకోవచ్చు.